హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు 9లో 4th వీక్ కెప్టెన్సీ టాస్క్ అయితే అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీవన్ బాగా ఆడుతున్నారు కెప్టెన్సీ టాస్క్లో. కళ్యాణ్, ఇమాన్యుయల్, మాస్క్ మ్యాన్, హరీష్, రీతు, దివ్యా, నిఖిత, శ్రీజ, సంజన, రాము, రాథోడ్. ఫస్ట్ టాస్క్ వచ్చేసి టీమ్స్ పోల్స్తో బాల్స్ డ్రాప్ అవ్వగానే బాస్కెట్స్లో వేయాలి. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఈ రౌండ్లో టాప్ ఎఫర్ట్ అయితే పెట్టారు. శ్రీజ, దివ్య కూడా యూస్ఫుల్ పాయింట్స్ అయితే తెచ్చారు. తనుజ అండ్ రీతు ఈ స్పెసిఫిక్ రౌండ్లో అస్సలు ఇంపాక్ట్ లేదు. బ్లాక్ బాల్ పడితే కెప్టెన్ ఒకరిని బెంచ్ చేయాలి. టాస్క్ 2 టీమ్స్ ఫేస్ ఆఫ్. ఎవరి సైడ్ టైర్లు ఎక్కువ ఉంటే బజర్ వారికి. ఇది కళ్యాణ్కి ఫేవరబుల్ టాస్క్ అయింది. దివ్య, హరీష్ కేర్ఫుల్గా ఆడారు. కొంచెం టచ్ విషయంలో దివ్య కాస్త ఓవర్ చేశారు హరీష్ గురించి, బట్ లేటర్ ఇద్దరు సారీ చెప్పుకున్నారు. ఫైనల్ గా హరీష్, కళ్యాణ్ ఇద్దరు సూపర్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు, బట్ కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు. పర్ఫార్మెన్స్ విషయంలో చూస్తే కళ్యాణ్ ఫుల్ ఆన్ స్పీడ్ తో చేశాడు. మల్టిపుల్ రౌండ్స్ లో బాగా పాయింట్స్ అయితే తెచ్చాడు. టాప్ కంటెంట్ ఇవాళ వచ్చేసి ఇమాన్యుయల్. ఎంటర్టైన్మెంట్ ప్లస్ గేమ్ ప్లే బాగుంది, ప్లస్ టాస్క్స్ బాగా ఆడాడు. స్క్రీన్ ప్రెజెంట్స్ కూడా బాగుంది. దివ్యా, నిఖిత హార్డ్ వర్క్ చేసింది. శ్రీజ హోల్డింగ్ బాగా చేసింది, కాస్త అక్కర్లేని చోట్ల ఇప్పుడు వాయిస్ తగ్గించింది. హరీష్ డీసెంట్ రెస్పెక్ట్ఫుల్గా ఆడుతున్నాడు. టచ్ విషయంలో కూడా కేర్ తీసుకున్నాడు. తర్వాత సారీ చెప్పి క్లారిటీ కూడా ఇచ్చాడు దివ్యా, నిఖితకి. సంజన ఈమె ఏజ్కి తగ్గట్టు స్ట్రాంగ్ ఎఫర్ట్ అయితే పెట్టారు. ఫుడ్ మానిటర్గా చేసిన హిడెన్ హెల్ప్ ఏదైతే శ్రీజాకి చేశారో అది బాగుంది గెస్చర్ అనేది, బట్ వీకెండ్ నాగార్జున గారు వద్దు అని చెప్పాక కూడా చేయడం అయితే బాగాలేదు. ఇంకా రీతు వచ్చేసి కొన్ని టైమ్స్ చాలా ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఓవరాల్గా అయితే ఓకే ఇన్ పర్ఫార్మెన్స్. ఇంకా భరణి విషయం చూస్తే టాక్స్ వైజ్ సెన్సిబుల్గా ఉంటుంది, గేమ్ వైజ్ ఓకే, బట్ సేఫ్ గేమ్ ఇంకా ఆడుతున్నాడు ఇతను. వీక్ అంతా కూడా ఎక్కడ స్టాండ్ అనేది తీసుకోవట్లా. రాము, రాథోడ్ ఈయన చాలా ఫ్లిప్పర్, ఎక్కడా స్టాండ్ లేదు. వర్డ్స్ మార్చేయడం ఫ్రీక్వెంట్గా చేస్తున్నారు. ఇంకా తనూజ ఈమె అరవడం ఎక్కువ ఉంది ఈ వీక్, కానీ ఆట అంత లేదు. బట్ ఇమాన్యుయల్తో కామెడీ అయితే మటుకు బాగా చేస్తున్నారు. టాస్క్ ఈమె ఇంకా బాగా ఆడితే అసలు తనూజాని ఎవ్వరూ బీట్ చేయలేరు. ఇంకా ఫ్లోరా గేమ్ చాలా ఇంప్రూవ్ అవుతోంది, బట్ వాయిసే ఎక్కడ వినిపించట్లా లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల. ఎక్కడ డిఫెండ్ చేసుకోవట్లా ఫ్లోరా, బట్ స్టిల్ శ్రీజాతో కంపేర్ చేస్తే ఈమె చాలా బెటర్. డెమన్ పవన్ సంచాలక్గా కన్ఫ్యూజ్ అయితే అయ్యాడు ఆయన చాలాను. ఇంకా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 4th వీక్ నామినేషన్స్లో ఉన్నది ఫ్లోరా, సంజన, హరీష్, శ్రీజ, దివ్య, రీతు. సంజనాకి హైయెస్ట్ ఓట్స్ పడుతున్నాయి. సంజన టాస్క్స్ కూడా బాగా చేస్తే అస్సలు తిరుగుండదు. టాస్క్లో వీక్ అయినా కూడా సంజన హౌస్లో కంటెంట్ మాత్రం చాలా బాగా ఇస్తున్నారు. ఏ గొడవ అయినా కూడా ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఇంకా ఫ్లోరాకి ఓట్స్ బాగా పడుతున్నాయి. ఎలాంటి డ్రామా లేదు, అన్నెసెసరీగా అరవడం లేదు. టాస్క్స్ బాగా ఆడుతున్నారు ఫ్లోరా. పాజిటివిటీ అయితే ఉంది, బట్ ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ వీక్ నామినేషన్స్ నుంచి కూడా టాస్క్స్ పెట్టడం వల్ల ఫ్లోరా టాస్క్స్లో కనిపిస్తున్నారు, లేకపోతే అంత ఇంపాక్ట్ అయితే ఎక్కువ లేదు. ఇంకా దివ్యా, నిఖిత కూడా ఓట్స్ బాగా పడుతున్నాయి. ఇనీషియల్గా ఈమె వచ్చినప్పుడు ఇంపాక్ట్ ఉంది, బట్ ఆమె బయట ఎపిసోడ్స్ ఫుల్గా చూశారు కాబట్టి శ్రీజ మీద నెగిటివ్ ఒపీనియన్ బయట ఉంది కాబట్టి ఈమె శ్రీజాతో ఎక్కువ గొడవ పడుతున్నారు. అదర్వైజ్ టాస్క్స్ వైజ్ బాగానే చేస్తున్నారు. ఓట్స్ కూడా పర్వాలా బాగానే వస్తున్నాయి. ఈ వీక్ అయితే దివ్యా, నిఖిత సేవ్ అవుతుంది. ఇంకా శ్రీజాకి ఫీడ్బ్యాక్ చాలా వచ్చింది ఇప్పటి వరకు. 2 వీక్స్ నుంచి వస్తూనే ఉంది. ప్రియా కూడా ఎలిమినేట్ అవడంతో శ్రీజాకి అర్థం అయిపోయింది బయట పొజిషన్. ఇప్పుడు కాస్త హైపర్ అయిపోవడం తగ్గించింది, బట్ స్టిల్ శ్రీజ తన నెగిటివిటీని పాజిటివ్గా అయితే చేసుకోలే ఈ వీక్. శ్రీజ డేంజర్ జోన్లోనే ఉంది. ఇంకా రీతుకి ఎక్కడ పాజిటివిటీ అయితే లేదు ఆడియన్స్ నుంచి. ఓట్స్ కూడా అంత ఎక్కువే వచ్చేయట్లా. ప్లస్ ఈమె చేసే ఓవర్ యాక్షన్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. లవ్ ట్రాక్ ప్లాన్ చేసినా కూడా ఈమె ఒక్కళ్ళతో చేస్తే బాగుండేది. ఇద్దరి పవన్లతో కూడా ఉంటుంది ఈమె అయితే డేంజర్ జోన్లోనే ఉంది ఈ వీక్. ఇంకా హరీష్ ఈయన బిహేవియర్ ఒక 10% ఇంప్రూవ్ అయింది, కానీ స్టిల్ ఇంకా కూడా హౌస్లో ఈయన ఎవరితోనూ కలవట్లా. అసలు ఎవరైనా పాయింట్ ఏమన్నా పెడితే ఈయన ముందే గొడవ పడిపోతారు వాళ్ళతో. ఈయన డేంజర్ జోన్లో ఉన్నారు. సర్వైవల్ కూడా కష్టమే. ఓవరాల్గా సంజన, దివ్య అయితే సేఫ్ అయిపోతారు ఈ వీక్. ఫ్లోరాకి ఓట్స్ వస్తున్నాయి, కానీ ఆమె కంటెంట్ తక్కువ ఇస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ మేకర్స్ ఈమెను ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది, బట్ ఓటింగ్ వైజే చూసుకుంటే ఈమె సేఫ్ అవుతుంది.
శ్రీజ క్లియర్గా ఈమె డేంజర్ జోన్లో ఉన్నారు, రీతు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ లవ్ ట్రాక్ కోసం రీతుని ఉంచే ఛాన్స్ ఉంది ఇంకా కొన్ని డేస్. హరీష్ అగైన్ డేంజర్ జోన్లో ఉన్నారు. బట్ మోస్ట్లీ శ్రీజ, హరీష్, రీతు, ఫ్లోరా మధ్యలో ఎవిక్షన్ ఉంటుంది. ఓటింగ్ వైజ్ చూసుకుంటే హరీష్, శ్రీజ లీస్ట్లో ఉన్నారు. హరీష్ని గొడవల కోసం బిగ్ బాస్ మేకర్స్ ఇంకొన్ని వీక్స్ ఉంచే ఛాన్స్ ఉంటే అప్పుడు ఇంకా శ్రీజాని ఎలిమినేట్ అవుతుంది. బాటమ్ 3లో ఉన్నది మాత్రం హరీష్, రీతు, శ్రీజ. ఈ 2 డేస్ ఏదైనా జరగచ్చు. ఇంకా బిగ్ బాస్ 4th వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ అయింది రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్, రాము రాథోడ్. వీళ్ళు నలుగురు గేమ్ బాగా ఆడారు. ఇంకా కెప్టెన్ ఎవరు అయ్యారనే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ పవన్ కళ్యాణ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈయన వీక్ అంతా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. కెప్టెన్సీ టాస్క్లో కూడా బాగా చేస్తే ఈయనే కెప్టెన్ అవుతారు. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.